హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రశాంత్. మీరు చూస్తున్నారు ప్రశాంత్ యాదవ్ వ్లాగ్స్. ఈరోజు మనం కోవిడ్ పాజిటివ్ వచ్చింది మళ్ళీ నెగిటివ్ కోలుకున్న పేషెంట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అతను ఇచ్చే సూచనలు సలహాలు తెలుసుకుందాం. రేపటి అంటే వేరే ఎవరైనా కరోనా పేషెంట్లు ఉంటే వాళ్ళు భయభంతులకు గురవుతున్నారు. అలా వాళ్ళు భయపడకుండా అతనికి ఏమేమో పాటించిండు, ఆయన మానసిక స్థితి ఎలా ఉండే, ఆయన ఏమేమి మెడిసిన్ తీసుకున్నాడు అది తెలుసుకొని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆయన మీట్ అవ్వబోతున్నాం. చూస్తూనే ఉండండి ప్రశాంత్ యాదవ్ వ్లాగ్స్. అట్లానే రికవర్ అయినాం. ఫస్ట్ నీకు సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అయినాయి? ఓకే, ఫస్ట్ నా పేరు సాయిరామ్, మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండల్ గన్పూర్ గ్రామం. ప్రశాంత్ మీకు అందరికీ తెలుసు, ప్రశాంత్ వాళ్ళ ఊరే, నాకు జూనియర్ అతను. సో నాకు ప్రశాంత్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అనేది. ఏప్రిల్ 14th నాకు కొద్దిగా సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. మీకు ఏమేమి సిమ్టమ్స్ ఏర్పడ్డాయి? 14th రోజు వచ్చి నాకు చాలా వరకు బాడీ పెయిన్స్, అంటే ఈ షోల్డర్స్, తర్వాత జాయింట్స్, మజిల్స్ చాలా వరకు అంటే తట్టుకోలేనంత రీతిలో నాకు బాడీ పెయిన్స్ వచ్చాయి. మీకు ఏమేమి సిమ్టమ్స్ ఏర్పడ్డాయి? అది కరోనా అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు మీరు? ఓకే, 14వ తేదీన ఆ రోజు స్టార్ట్ అయింది. తర్వాత 15th లేకుండే. 15th సాయంత్రం నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి సేమ్ అలాగే బాడీ పెయిన్స్ ఉండే. వెంటనే పారాసిటమాల్ తీసుకున్నాను. సో ఆ రోజుకి అది రికవరీ అయిపోయినా, బాగానే అనిపించింది. తర్వాత మళ్ళీ 16th రోజు కూడా సేమ్ అలాగే కంటిన్యూ అయింది. సో ఇదేదో కొద్దిగా దీనిలానే ఉంది, మన లక్షణాలు అలాగే ఉన్నాయని చెప్పేసి నేను అనుకున్నా. తర్వాత సో ఒక 2-3 days అలాగే కంటిన్యూ అవుతూ ఉండే. ఓకే, టెస్ట్ ఏమైనా చేసుకున్నావా సాయి? లేదు, నేను టెస్ట్ అంటే నాకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు నేను టెస్ట్ చేయించుకోలేదు. సిమ్టమ్స్ అన్ని తగ్గిన తర్వాత నేను కన్ఫర్మేషన్ కోసం చేసుకున్నాను. అది అంటే నేను అవుట్ ఆఫ్ విలేజ్లో బయట ఉంటే విలేజ్కి వచ్చిన తర్వాత సో అనుమానం ఉండే, ఇన్ని రోజులు సిమ్టమ్స్ ఉన్నాయి కదా, టెస్ట్ చేయించుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేను 27th నేను చేయించుకున్నాను. ఆ రోజు నాకు పాజిటివ్ అని తేలింది. అయితే ముందంతా కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, ఇది కోవిడ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. సో ఎలా కన్ఫర్మ్ అయింది అంటే నాకు మోస్ట్లీ 14th నుంచి 5th డే, అంటే సుమారుగా ఒక 19th or 20 రోజు నాకు టేస్ట్ లాస్ అండ్ స్మెల్ లాస్ అయిపోయింది. ఇంకా ఆ రోజు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను ఇది ఖచ్చితంగా కోవిడే అని చెప్పి. ఓకే, మీకు మానసికంగా శారీరకంగా మీకు ఎట్లా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? సో నేను కోవిడ్ వచ్చిన వెంటనే నేను ఏం చేశానంటే, అంటే కోవిడ్ నాకు నేనుగా సెల్ఫ్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత నార్మల్గా రెగ్యులర్గా ఈ రోజులలో కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదైతే కషాయము, తర్వాత కొద్దిగా ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆహారం తీసుకుంటున్నామో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నా. అయితే నాకు ఎప్పుడైతే నాకు ఏ రోజైతే టేస్ట్ లాస్, స్మెల్ లాస్ అయిపోయి నేను సెల్ఫ్గా కన్ఫర్మ్ చేసుకున్నానో ఆ రోజు నుంచి మా కజిన్ ఒకతను ఉన్నారు, సునీల్ అని, ఆ అన్నతో నేను కాంటాక్ట్లో ఉంటూ రెగ్యులర్గా నాకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి మెడికేషన్ తీసుకుంటూ అట్లనే చేసుకుంటూ ఉంటే తను చెప్పారంటే కఫం అయితే ఏం తీసుకోవాలి, తర్వాత బాడీ పెయిన్స్ ఉంటే ఏం తీసుకోవాలి, ఫీవర్ వస్తే ఏం తీసుకోవాలి. ఫీవర్ వస్తే నార్మల్ డోలో 650 తీసుకుంటాము, అది అందరికి తెలిసిందే. జలుబు అయితే సిట్రిజను. సో నార్మల్ మెడిసినే వాడుతూ ఉంటే నేను అంటే హెవీ డోస్ కానీ లేకపోతే స్పెషల్ మెడిసిన్ అంటూ నేనేం తీసుకోలేదు, జనరల్ తీసుకుంటుంటే. సో ఒక 3 days మాత్రం నేను చాలా వరకు బాగా ఇదైపోయినా, అంటే ఫిజికల్గా వీక్ అయిపోయింది. చాలా స్ట్రగుల్, అంటే అసలు లేవలేను. షర్ట్స్ అంటే మన బట్టలు నేను విప్పుకునే అంత ఇది కూడా లేకుండే. అప్పుడు కొద్దిగా మానసికంగా దిగ్భ్రాంతి చెందిన, అంటే నేను ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళగలుగుతున్నా లేదా, నా పరిస్థితి ఏంటి. సో కానీ దాన్ని అప్పటికప్పుడు ఒక 10 నిమిషాలు ఆలోచించిన వెంటనే మళ్ళీ ఫన్నీగా తీసుకుంటే జస్ట్ చిల్ అని చెప్పేసి వదిలేసి, సో నేను ఎటు తిరిగి నేను మానసికంగా బాగా ప్రిపేర్ అయిపోయినా. సిమ్టమ్స్ తగ్గకపోయినా ఇంటికి వెళ్ళేటువంటి శక్తి నాలో ఉండాలి. సో నేనేం చేయాలి అని చెప్పి నేను ఉండే ఆఫీస్లో, అంటే మా సార్ వాళ్ళు లేకుండే, నేను వాళ్ళ ఇంట్లో ఒక్కడనే ఉంటే సో హోమ్ ఐసోలేట్ లాగానే అనిపించింది, అంటే ఎవరు లేరు కాబట్టి. సో సెల్ఫ్ ఐసోలేటెడ్ అయిపోయినా. సో నా వాళ్ళు ఇంకొకరికి ప్రాబ్లం ఉండదు, బయటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు. తో తెలిసిన ఒక వెజిటేబుల్స్ మన ఇది చేస్తుంటే కూడా వాళ్ళే తెచ్చి ఇచ్చేవాళ్ళు. సో మిల్క్ కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు, నేను అక్కడ బయట పెడితే పోసి వెళ్ళిపోయేవాడు. సో నాకు పెద్దగా ఇబ్బంది లేకుంటుండే. మెంటల్గా ఒక 2 days అనిపించింది, ఏదో అయిపోతుందేమో అని భయం అనిపించింది. అంటే జనరల్గా బయట న్యూస్ దాని కోవిడ్ పేషెంట్స్ అందరూ భయపడుతున్నారు కదా. సో అదే చెప్తాను, నేను ముందు చెప్తాను. అయితే నేను సెల్ఫ్ మోటివేషన్ పెంచుకున్నా బాగా. సో
దానివల్ల నేను ధైర్యాన్ని కోల్పోలేదు. కొద్దిసేపు అనిపించింది ఏమైపోతుందో అని కొద్దిగా టెన్షన్ అనిపించినా కూడా దాన్ని అక్కడ నుంచి వెళ్ళి కట్ చేసేసి పారేసిన, అది ఇంకా మళ్ళీ రాకుండా. సో ఇంకా తర్వాత నేను తీసుకునే మెడికేషన్ అంతా కూడా జనరల్ చెప్పేసిన కదా. తర్వాత స్పెషల్ మెడిసిన్ అంటే నేను ఏం తీసుకోలేదు ఆ రోజు నుంచి. ఒక D3 ఒకటి క్యాప్సూల్ తీసుకున్నా ఒకటి. తర్వాత విటమిన్ సి నార్మల్గా CZ ఇవన్నీ వాడుతూ ఉంటే. ఫుడ్ వచ్చేసేసి నేను ఒక 3 days నాకు ఏం చేసుకోవడానికి చేతగాలి ఫస్ట్, అంటే కొంచెం కూడా ఓపిక లేదు. పొద్దున్న లేచిన వెంటనే మొహం కడుక్కొని స్నానం చేసేసి దానికే చాలా ఇదైపోయేది, స్ట్రగుల్ అయ్యేది. అయినా కూడా అది అయిపోయిన వెంటనే రాగి జావా తీసుకున్నా. ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని రాగి పిండిని కలిపేసేసి దాన్ని రాగి జావ తయారు చేసేసుకొని బెల్లం కలిపేసేసుకొని దాని మీదనే ఉంటాయి. సాయంత్రము ఓపిక ఉంటే ఏమైనా ఫ్రూట్స్ తీసుకునేవాడిని, ఇంకా లేదంటే అట్లనే పడుకునే. ఎందుకంటే లేచే స్థితి లేదు నాకు ఒక 3 days. ఫీవర్ వీక్ ఫీవర్ అయితే నన్ను కాపాడింది అయితే రాగి జావ. తర్వాత నేను ఉండే ఇంట్లో అక్కడ తిప్పతీగ ఉంది. మనకు కర్ణాటకలో వచ్చి అమృతవల్లి అని అంటారు, మన దగ్గర వచ్చి తిప్పతీగ అని అంటారు. మీకు అది కావాలంటే నెక్స్ట్ మనం దీంట్లో చూపించవచ్చు తిప్పతీగ ఎలా ఉంటుంది అనేది కూడా. హార్ట్ షేప్లో ఉంటుంది అది. సో అది చాలా వరకు ఈ కోవిడ్ నుంచి బయటపడేసడానికి, తర్వాత ఇమ్యూనిటీ బూస్ట్ కోసం బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే నాకు టేస్ట్ లాస్ అయిపోయినానో, ఇంకా మేకలు ఏ విధంగా ఆకులు తింటాయో అదే విధంగా తిప్పతీగ తీసుకోవడం మొదలుపెట్టిన. కనిపిస్తే చాలు 5 ఆకులు తీసుకోవడం నవలడం, కనిపిస్తే చాలు 5 ఆకులు తీసుకోవడం నవలడం, ఇట్లా అంతా చేస్తూ ఉంటాయి. సో అప్పుడప్పుడు నాకు ఓపిక ఉంటే కషాయం చేసుకునేవాడిని, టీ తాగేవాడిని, అల్లం వేసేసుకొని, అల్లము లేదా మిరియాలు వేసేసుకొని టీ తాగేవాడిని. అండ్ కొద్దిగా ఫ్రూట్స్ అంటే విటమిన్ సి దొరికేటివి, న్యాచురల్గా దొరికేటువంటి ఆరెంజెస్, తర్వాత మ్యాంగోస్, పపాయ, ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకునేవాడిని. ఫుడ్ అంతా కూడా నార్మలే. కొంచెం ఒక టేస్ట్ లాస్ అయిపోయిన తర్వాత నాకు అన్నం నేను ప్రిపేర్ చేసుకున్నాను, నాకు చూస్తే నాకు కోపం వచ్చేది. ఏంది ఇంత నా కళ్ళకంటే వికారంగా అనిపించేది. సో చాలా వరకు అంటే నేను క్యూర్ కావాలి అనేటువంటి దీంతో కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకుంటూ సిమ్టమ్స్ తగ్గించుకున్నాను. ఓకే సాయి, అసలు కోవిడ్ వచ్చిన పేషెంట్లు అందరూ చాలా అంటే భయాందోళనకు గురవుతున్నారు. మాకు ఏమైపోద్ది అసలు, మేము అంటే చాలామంది చనిపోతారని న్యూస్ చూడడం కానీ ఎక్కువ భయాందోళనకు గురవుతున్నారు. మీకు అలా ఏమన్నా అనిపించిందా? అదే చెప్తున్నా కదా, నాకు ఒక 2 days నేను ఎప్పుడైతే ఫిజికల్గా బాగా వీక్ అయిపోయినో కొంచెం లోన్లీనెస్ ఫీల్ అయినా. కాకపోతే ఆ లోన్లీనెస్సే నన్ను కొంచెం ఇది చేసిందేమో, బయటపడేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని చూసి మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు అయ్యో అనే పరిస్థితి. అంటే వాళ్ళు టెన్షన్ పడ్డము, వాళ్ళని చూసి మనం టెన్షన్ పడ్డము. ఇది ఎట్లుంటుందంటే మనము ఈ హెయిర్ సెలూన్కి వెళ్తే ఈ ఈ పక్క ఆపోజిట్లో ఇది ఉంటుంది కదా, మిర్రర్ ఉంటుంది కదా, అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ టెన్షన్ అనేది కూడా ఇళ్ళల్లో ఉండి టెన్షన్ పడే పీపుల్స్ ఉన్నా కూడా అది జరిగేది. అది ఏమంటే వీళ్ళని చూసి వాళ్ళు భయపడడం, వాళ్ళని చూసి వీళ్ళు భయపడడం, ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయము. ఈ అధైర్యం అనేది మనిషి తీసేయాలి. ఏం జరుగుతుంది ఇప్పుడు, మనం చావునైతే మనం ఆపలేము, వచ్చుంటే మన చుట్టూ 100 మంది డాక్టర్లు ఉన్నా కూడా మనం ఆపలేరు. సో ఫస్ట్ ఏదైతే నెగటివిటీ ఉందో దాన్ని ఫస్ట్ జనాల నుంచి తీసేయాలి, రిమూవ్ చేయాలి. తర్వాత దీంట్లో కొంచెం మీడియా కూడా ఓవర్గా చేస్తుందని నేను జస్ట్ నా ఒపీనియన్ అంతే. సో ఉన్న విషయాన్ని చెప్పాలి, కాకపోతే దాన్ని బాగా నెగిటివ్ దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, అంటే ఏదో జరిగిపోతుంది అని. సో దాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది అని. ఓకే, మీకు సిమ్టమ్స్ దగ్గు కానీ, ఫీవర్ కానీ, ఇంకా కడుపు నొప్పి కానీ ఇంకేమన్నా అనిపించినా మీకు? నాకు వచ్చినటువంటి సిమ్టమ్స్ అయితే ఫస్ట్ చెప్పాను కదా. సో ఫస్ట్ బాడీ పెయిన్స్తో స్టార్ట్ అయింది, తర్వాత ఫీవరు, నర్వస్, టేస్ట్ లాస్, స్మెల్ లాస్, అంతే. కాఫ్ కానీ ఈ కోల్డ్ కానీ ఇట్లాంటివి ఏం సిమ్టమ్స్ ఏం లేకుండే. ఓకే, కరోనా అయితే భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఏదైతే వేరే డిసీజెస్ అంటే ఈ కొంచెం హార్ట్ పేషెంట్స్ కానీ, తర్వాత వేరే అదర్ డిసీజెస్ ఏమైనా ఉంటే మాత్రం కొద్దిగా కేర్ తీసుకోవడం బెస్ట్. అలా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త పడాలి, భయపడద్దు. ఓకే, ప్రజెంట్ కోవిడ్ పేషెంట్స్కి మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా? సో నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ పేషెంట్ ఫస్ట్ బీ బ్రేవ్, అంటే ధైర్యాన్ని అస్సలు కోల్పోకూడదు ఒకటి. తర్వాత ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అంటే వాళ్ళని ఏదో దుర్మార్గులుగా చూసినట్టు, లేకపోతే ఈ నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇచ్చేయండి. వాళ్ళని ముట్టొద్దు, వాళ్ళని ఇచ్చేయద్దు. కానీ ఈ కొన్ని ఏరియాల్లో ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారనే బాధతోని కూడా చాలామంది టెన్షన్ పడుతున్నారు. అంటే వాళ్ళని ఏదో దోషులుగా చూస్తున్నారు, తర్వాత ఏదో నేరం చేసినట్టుగా చూస్తున్నారు. అలాంటి దాన్ని తీసేయండి. మీరు వాళ్ళతో మాట్లాడొద్దు, ముట్టొద్దు, ఏం అవసరం లేదు. కానీ వాళ్ళతో సౌమ్యంగా బిహేవ్ చేయండి ఒకటి.
తర్వాత మెయిన్ పేషెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్డు తర్వాత మెడికేషను ఇది కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ప్రోనింగ్ అని వస్తుంది ఆక్సిజన్ కోసం. దాన్ని మీకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే సో ఫర్దర్ ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. తర్వాత ఆయుర్వేదిక్ ప్రకారము ఆక్సిజన్ ఇంక్రీజ్ కావడానికి ఈ వాము, లవంగ, పచ్చకర్పూరాన్ని కొంచెం పొడి చేసేసుకొని స్మెల్ చూస్తూ ఉంటే కూడా బాడీ లోపల ఆక్సిజన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అది కూడా చాలా వరకు బాగానే పనిచేస్తుంది. నేను కూడా వాడే, అంటే నేనున్నటువంటి సిచ్యువేషన్లో నాకు అట్లాంటి ఎఫెక్ట్ ఏం అనిపించలేదు. ఆయన కూడా చేస్తే మంచిది. అనవసరమైనటువంటి భయపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే కూడా ధైర్యంతో ఎదుర్కోవడం బెస్ట్. అది నేను చెప్పేది. ఓకే, ఇంకేమైనా ప్రికాషన్స్ కానీ ఇంకేమైనా మెడిసిన్ అంతే కదా? రెండోది నేను తీసుకున్నటువంటి మెడిసిన్, ఫుడ్డు, ఈ రెండింటితో పాటు ఇంకో రెండు మనకు అవసరం. ముందు అప్పటి నుంచి చెప్తున్నట్టుగానే ధైర్యాన్ని కోల్పోతే మాత్రం మనల్ని భగవంతుడు కూడా ఏం చేయలేడు. యోగా, ఎక్సర్సైజ్ చెప్తా. సో నేను నా దైనందిన చర్యలో చాలా వరకు నేను కొన్ని అంటే ట్రావెల్లో ఉన్నప్పుడు, తర్వాత ఏదైనా వేరే వర్క్ బిజీలో ఉన్నప్పుడు నేను సూర్య నమస్కారం స్కిప్ చేస్తాను. కానీ లేకపోతే నేను రెగ్యులర్గా సూర్య నమస్కారం చేస్తాను, ప్రాణాయామం చేస్తాను. ప్రాణాయామంలో కూడా అంటే ఎక్కువ నేను డీప్కి వెళ్ళను, అనులోమ్ విలోమ్ చేస్తాను. తర్వాత నాకు సంధ్యావందనం ఉంది కాబట్టి దాంట్లో ఎలాగో ప్రాణాయామం వస్తుంది, అది రెగ్యులర్ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఈ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేయడం వల్ల ఫస్ట్ మన యొక్క శ్వాస అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ శ్వాస కంట్రోల్లో ఉండడం వల్ల మనస్సు కంట్రోల్లో ఉంటుంది. ఈ మనిషికి 2 ఆరోగ్యాలు మెయిన్. ప్రతి మనిషికి 2 ఆరోగ్యాలు ఉంటుంది. ఒకటి మెంటల్ హెల్త్, రెండోది ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ అనేది శరీరానికి సంబంధించినటువంటిది, అంటే నొప్పులు కావచ్చు, జ్వరాలు కావచ్చు, కోల్డ్, ఇట్లాంటివన్నీ కూడా. ఈ మెంటల్ స్టెబిలిటీ అనేది మన మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం, అంటే ఈ అధైర్యపడము, టెన్షను, ఇట్లాంటివన్నీ. అయితే మనస్సును శరీరాన్ని రెండింటిని అంటే రెండింటికి ఒక వంతెనలాగా పనిచేసేదే శ్వాస. బ్రీత్ అనేది ఏదైతే ఉందో మన బాడీని, మన మనస్సుని రెండింటిని కంట్రోల్, అంటే రెండింటికి ఒక అనుసంధానంలాగా పనిచేస్తుంది. సో ఈ శ్వాసక్రియ అనేది మనకి ఎంత దీర్ఘంగా, అంటే మనం జనరల్గా కూడా మీకు అంటే నేను శ్వాస గురించి కొంచెం డీప్గా చెప్దామని అనుకుంటున్నా. మీరు తాబేళ్ళను గమనించండి, సుమారు అది 3 నిమిషాలకు 2 లేదా 3 సార్లు తీసుకుంటుంది శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. అదే కుక్కను చూడండి మీరు, సుమారుగా అంటే సౌండ్ చేస్తూ ఒక సెకండ్కి ఉచ్ఛ్వాస, సెకండ్కి నిశ్వాస, అంటే 30 టైమ్స్ తీసుకుంటుంది. అంటే మోస్ట్లీ నాకు పర్ఫెక్ట్గా దాంట్లో అంత నైపుణ్యం అంటే విజ్ఞానం లేదు, కాకపోతే నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో నేను చెప్తున్నా. మీకు ఎవరైనా చనిపోయినప్పుడు, పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు తుది శ్వాస విడిచాడు అని అంటారు. అంటే మన ఆయుష్ అనేది శ్వాస మీదనే ఆధారపడి ఉంటుంది. మన ఆయుష్ అనేది రోజుల మీదనో, సెకండ్ల మీదనో, గడియల మీదనో ఆధారపడి ఉంటుంది. శ్వాస మీదనే మన యొక్క ఆయుష్ అనేది ఆధారపడి ఉంటుంది. మనిషి ఎంత దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎంత దీర్ఘంగా వదిలితే అంత ఆయుష్ని మనము పెంచుకోవచ్చు. సో ఈ ప్రాణాయామం కానీ, మెడిటేషన్ కానీ, ఇవన్నీ కూడా మనకు యోగులు, ఋషులు, భారతీయ ఋషి పరంపరలో మనకి ఎందుకు ప్రాణాయామానికి, ధ్యానానికి ఎందుకు అంత ప్రిపరేషన్ ఇచ్చారంటే మెయిన్ ఆరోగ్యం అంతా కూడా శ్వాసలోనే ఉంది. మెయిన్ మన ఆరోగ్యం అంతా మన కంట్రోల్లో తెచ్చుకోవాలి అంటే శ్వాస. మీరు ఎప్పుడన్నా మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానీ, లేకపోతే జనరల్గా మీరు ఏం పని లేదు అంటే ఖాళీగా కూర్చున్నారు అనుకున్నప్పుడు ఒక్కసారి మీరు మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరు 1 మినిట్లో ఎన్ని ఉచ్ఛ్వాసాలు తీసుకుంటున్నారు, ఎన్ని నిశ్వాసాలు తీసుకుంటున్నారు అనేది ట్రై చేయండి. కనీసం ఒక 3 ఉచ్ఛ్వాసాలు 3 నిశ్వాసాలు 1 నిమిషానికి కనుక తీసుకుంటే మీరు ఖచ్చితంగా, నాకున్నటువంటి నాలెడ్జ్తో నేను చెప్పగలుగుతున్నా, ఎలాంటి వ్యాధి లేకుండా, ఎలాంటి డిసీజెస్ లేకుండా మీరు బతకగలుగుతారు. సో ఈ కోవిడ్ టైంలో మనం మెయిన్గా ప్రాణాయామం చేసుకుంటే చాలా 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 మంచిది. మీ స్ట్రెంగ్త్ని చూసుకోవాలి. మళ్ళీ ఆ ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి. అనులోమ్ విలోము, భస్త్రికా ప్రాణాయామం, తర్వాత కపాలభాతి, ఇట్లా రకరకాలు ఉన్నాయి. నాకు కూడా అంత ఎక్కువ లేదు. సో అనులోమ్ విలోమ్ అయితే నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి దాని గురించి నేను చెప్పగలుగుతా. సుమారు మీ యొక్క తీసుకునేటువంటి స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో ఒక ముక్కును మూసేసి ఇంకో ముక్కు నుంచి 10 సెకండ్లు టార్గెట్ పెట్టుకోండి. 10 సెకండ్లు. ఆ 10 సెకండ్ల వరకు మీరు ఎంతవరకు రీచ్ అవుతారో చూసుకోండి.
ఇట్లా చేస్తే 10 సెకండ్లు తీసుకునేసి ఒక ముక్కు నుంచి 2 ముక్కులు మూసేసి కుంభకం అంటే గాలిని పొట్టలోనే ఉంచుకొని ఒక 10 సెకండ్లు ట్రై చేయండి. తర్వాత ఇంకో 10 సెకండ్లు ఈ ముక్కును మూసేసి ఏ ముక్కునైతే ముందు మూసారో ఆ ముక్కు నుంచి వదిలేసే విధంగా అప్పుడు ఒక 10 సెకండ్స్ టార్గెట్ పెట్టుకోండి. అట్లా చేస్తే నిమిషానికి 2 ఉచ్ఛ్వాసలు 2 నిశ్వాసాలు అవుతాయి. సో మనం మన యొక్క శ్వాసను పొడిగించుకోవచ్చు. అంటే మన శ్వాసను పొడిగిస్తున్నాము అని అంటే, మన శ్వాసను పెంచుకుంటున్నాము అని అంటే మన యొక్క ఆయుష్ను కూడా పెంచుతున్నామని అర్థం. సో ఇది పక్క. దీంట్లో నేను నో డౌట్, దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన యొక్క శ్వాసను పెంచుకుంటే కంపల్సరీ మన యొక్క ఆయుష్ పెరుగుతుంది. రెండోది యోగా. సూర్య నమస్కారం ఇది బెస్ట్. ఎందుకనంటే జనరల్గా అది అందరూ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఏమైనా గుండె లేదంటే ఇట్లాంటి కాళ్ళు నొప్పులు దీర్ఘకాలిక వ్యాధులు ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా సింపుల్ యోగాస్ చేసుకుంటే మంచిది. అదైతే నేను చెప్పేది. రెండోది మెడిటేషన్ కంపల్సరీ. మీరు ఎందుకు అంటే మానసికంగా ఒక మనిషి తన యొక్క శక్తిని పెంచుకోవాలి అని అంటే ధ్యానం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎలాంటి ఇది చేయదు. రెండోది ఈ 3 అయిపోయినాయి: ధ్యానము, యోగా, ప్రాణాయామం. దీని తర్వాత మీకు నచ్చినటువంటి సౌమ్యమైనటువంటి సంగీతం, అది ఏ పాటలైనా, మెలోడీస్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు. ఎక్కువ ఈ మ్యూజిక్ కంపోజిషన్లో సౌమ్యమైనటువంటివి అంటే ఫ్లూట్ కానీ లేకపోతే తబలా ఇట్లాంటి వాటిని ఇన్వాల్వ్ చేసేటువంటి మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని వినండి. దాన్ని వింటే కూడా మన లోపల మెంటల్గా మనం స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది వీలైనంత వరకు ఇంకొకటి నేను జనరల్గా చెప్పేది అంటే దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరికి నచ్చినటువంటి ఆహారం వాళ్ళు తీసుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే చాలామంది అపోహపడుతున్నారు, నాన్ వెజ్ తింటేనే ప్రోటీన్స్ పెరుగుతాయి లేకపోతే పెరగదు అనేటువంటి పిచ్చి మూఢనమ్మకాన్ని వదిలేయండి. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. నేను శాకాహారంతోనే నేను బయటపడ్డా. చాలా మంది అంటున్నారు చికెన్ తింటే ఎగ్స్ తింటే వీటి వల్లనే ఇమ్యూనిటీ పవర్ పెరిగి తొందరగా. అది అపోహ. ఎందుకనంటే అంటే దానివల్ల పెరుగుతుంది, పెరగదు అని నేను చెప్పాను, తినొద్దు అని నేను చెప్పాను. కానీ ఖచ్చితంగా తినాలనేటువంటి రూల్ లేదు. వాళ్ళ ఫీవర్ వచ్చినప్పుడు కొన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకనంటే అది జీర్ణశక్తి మీద చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. ఏదైనా నాన్ వెజ్ అనేది గుడ్డు మినహాయించి మిగతా చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, మటన్ కావచ్చు, వాళ్ళు పూర్తిగా వీక్గా ఉన్నప్పుడు మాత్రం పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు తినగలగరు, వాళ్ళ లోపల శక్తి ఉంది, నడవగలుగుతున్నారు, వాళ్ళ హెల్త్ కండిషన్ బాగుంది అన్నప్పుడు మాత్రమే పెట్టండి. అనవసరంగా వాళ్ళు ఏం తినలేదు, పూర్తిగా ఖాళీగా ఉన్నారు అంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క పొట్ట మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మంచి జరగాల్సింది పోయి చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇష్టం, ఆహార శైలి అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. నేను తినొద్దు అని చెప్పాను, కాకపోతే కొంచెం జాగ్రత్త పడండి. ఖచ్చితంగా పెట్టాలి అనేది రూల్ అయితే లేదు. నేను శాకాహారిని, నేను పాజిటివ్ వచ్చింది, నేను బయటకు వచ్చాను, నాకు ఎలాంటి ఇదేం లేదు. నేను తీసుకున్నది ఏంటంటే రాగి జావా, తిప్పతీగ, కంటిన్యూ చెప్తాను, నోట్ చేసుకోండి. కొద్దిగా మన లోపల క్యాలరీస్, ఇమ్యూనిటీ ఇంకొంచెం బూస్ట్ కావడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. బాదాము, జీడిపప్పు, తర్వాత అంజీర్, తర్వాత ఇట్లాంటివి పిస్తా, ఇట్లాంటివన్నీ కూడా తీసుకోండి. తర్వాత పాలు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తినే పదార్థాలలో పసుపు, మిరియాలు, అల్లము ఇట్లాంటివి, అంటే ఏదైతే కఫము, వాతం నుంచి బయటపడేసేటువంటి ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నటువంటి మన వంటకు సంబంధించినటువంటి మన కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అల్లం మామూలుగా వాడేదే, మిరియాలు మామూలుగా వాడేదే, పసుపు మామూలుగా వాడేదే, ఇట్లాంటివి వాడండి. ఇవి 3 కూడా మీకు చాలా వరకు బెస్ట్. తర్వాత ఈ కషాయాలు అని చెప్పేసి ఆవిరి పట్టడాలని చెప్పేసి, ఆవిరి పట్టడం చాలా మంచిది ఆరోగ్యానికి, ఎందుకంటే ఇది బాగానే పనిచేస్తుంది. కానీ రెగ్యులర్గా డైలీ 2 టైమ్స్ అని చెప్పేసి నెలల పాటు చేస్తే మాత్రం లోపల కూడా మన ఊపిరితిత్తులకు కానీ లేకపోతే జీర్ణశక్తి మీద ఇది ఎఫెక్ట్ ఏర్పడి అల్సర్ ఇట్లాంటి క్యాన్సర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చాలా వరకు కమ్యూనికేషన్ చేసుకోవద్దు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, జాగ్రత్త పడండి. అలా అని చెప్పి అతి హుషారు పనికిరాదు, అతి జాగ్రత్త కూడా పనికిరాదు. ఈ కషాయాలు కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ మసాలా కంటెంట్ ఉంటుంది, అల్లం కావచ్చు, దాల్చిన చెక్క, లవంగాలు ఇట్లాంటివన్నీ కూడా మసాలా సంబంధించినటువంటి వస్తువులు. ఈ వాటి వల్ల ఏమవుతుందంటే ఈ పొట్ట అనేది చాలా వరకు అజీర్తి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో అది ఎక్కువది. జనరల్గా మీరు నార్మల్గా ఏమైతే సింపుల్ ఐటమ్స్ ఉంటాయో వాటిని తీసుకోండి. విటమిన్ సి దొరికే ఫ్రూట్స్ తీసుకోండి, మ్యాంగో, జామ, తర్వాత ఈ బత్తాయి పళ్ళు, పప్పాయ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోండి. పులుపు పదార్థాలు అలా అని చెప్పి అవి కూడా ఎక్కువ తీసుకోవద్దు. వీలైనంత వరకు
ఆహారం కూడా మీకు పూర్తిగా శరీరంలో శక్తి లేదు అన్నప్పుడు డైట్ మెయింటైన్ చేయండి. తింటేనే మనము రికవరీ అవుతాము అనేది కూడా మూఢనమ్మకం. మూఢనమ్మకం అని కాదు, తినాలి, కానీ దానికి ఒక లిమిటేషన్ అని ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో పేషెంట్లకు ఈ ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు, అది చేపిస్తే బాగా అవుతుంది, ఇది చేపిస్తే బాగా అవుతుంది. సో మీకు దేని మీద నమ్మకం ఉందో దాని మీద ఇది చేయండి. వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు అని చెప్పేసి అన్నీ ఫాలో కావద్దు. తీసుకుంటే ఎవరిదో ఒకరిది మీకు నమ్మకం ఉండేటువంటి ఒక్కరిని మాత్రమే ఫాలో కండి. సో ఇది నేను చెప్పేది మెయిన్. అన్నీ మీరు ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా, ఎన్ని మెడిసిన్ వాడినా, ఏం తిన్నా, ఏం చేసినా కూడా మెయిన్ ధైర్యం కోల్పోవద్దు. సో ఆక్సిజన్ సమస్య గురించి కూడా అందరూ ఏదో అయిపోతున్నారని చెప్పేసి మానసికంగా మీరు స్థిరంగా ఉంటే మీ ఆక్సిజన్ లెవెల్స్ మీ లోపల ఉంటాయి. ఎప్పుడైతే మీరు మెంటల్గా మీరు డిస్టర్బ్ అవుతారో అప్పటి నుంచి మీ లోపల టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టెన్షన్ స్టార్ట్ కావడంలో మీ పల్స్ రేట్ పడిపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం జరుగుతుంది. సో ఇది నేను చెప్పేది. ఓకే సాయి. అందరూ కూడా ఇప్పుడైతే తెలంగాణలో లాక్డౌన్ ఏర్పడింది, అందరు ఇళ్లలోనే ఉండండి. మాస్క్, శానిటైజరు, సోషల్ డిస్టెన్స్ ఇవి కంటిన్యూ చేయండి. మీకుందో తెలియదు, ఎదుటి వాళ్ళకు ఉందో తెలియదు. ఇప్పుడు అలాంటి భయంతో బతుకుతున్నటువంటి వాతావరణంలో ఉన్నాం. సో ఈ 3 కంపల్సరీగా చేసుకోండి. బయటికి వెళ్ళి మీకు ఏదైనా ముట్టరాని వస్తువులు అంటే ఎక్కడైనా వేరే చోట్ల ముడితే కంపల్సరీ శానిటైజర్ యూజ్ చేసుకోండి. మాస్క్ను కూడా ఎక్కడ కూడా బయట తీయడానికి పోకండి. తర్వాత పదే మాస్క్ను ముట్టొద్దు. మాస్క్ వేసుకున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ ముట్టడము అట్లాంటి పనులు కూడా చేయొద్దు చాలా వరకు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా సెకండ్ వేవ్లో కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి డబుల్ మాస్క్ వాడమని చెప్తున్నారు. బయటికి వెళ్తే కంపల్సరీగా డబుల్ మాస్క్ వాడండి. సాధారణంగా ఇప్పుడు ఇంకో 10 రోజులు అయితే బయటికి వెళ్ళే అవసరం కూడా లేదు. బయటికి వెళ్తానన్నా కూడా పోలీసులు మనల్ని ఉతికి ఇచ్చేస్తారు. సో చాలా వరకు ధైర్యం కోల్పోవద్దు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని చూసి సపోర్టివ్గా నిలబడండి, కానీ మీరు టెన్షన్ తీసుకోవద్దు, వాళ్ళు టెన్షన్ పడొద్దు, జాగ్రత్తగా ఉండండి. సో ఇది నేను చెప్పేది. వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోండి, అంటే తొందరగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోండి. ఓకే సాయి. ఓకే, మీ అమూల్యమైన సమయాన్ని మా సబ్స్క్రైబర్లకు కేటాయించి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏదైనా మీకు పాజిటివ్ కేసెస్ ఉన్న వాళ్ళకు ఏదైనా ధైర్యం కోసం కానీ లేకపోతే మెడికేషన్ అంటూ డాక్టర్స్ ఇస్తారు పాజిటివ్ అన్న వెంటనే. సో ఏదైనా మీకు దీని గురించి ఏమైనా అపోహలు కానీ ఏమైనా ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెట్టు ప్రశాంత్. కంపల్సరీగా నేను రెస్పాండ్ అవుతాను. కంపల్సరీగా నేను వాళ్ళకు అవైలబుల్లో ఉంటాను. సో ఫ్రెండ్స్, విన్నారు కదా నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలు, వీటి గురించి మీరు కూడా అదేవిధంగా ఫాలో అవ్వండి. సో ఎవరినో ఒకరిని నమ్మండి, అందరిని నమ్మొద్దు. ఒకటి. తర్వాత ఇంకోటి, ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.